వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఓటింగ్ శాతం బాగా పెరిగింది. దాదాపు రికార్డ్ స్థాయిలో 89% వరకు వెళ్ళింది అని చెప్పి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా చెప్పడం జరిగింది. సరే ఫైన్ అయ్యింది అక్కడికి. అయితే ఇందులో పోస్టల్ బ్యాలెట్ కూడా కలిసి ఉన్నాయి అనేది అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడు రాష్ట్ర చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో పోస్టల్ బ్యాలెట్స్ ఈసారి పోల్ అవ్వడం అనేది కూడా ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం అందరికీ ఉన్నటువంటి ఒక అనుమానం, ఈ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది ఎలా జరుగుతుంది? ఏంటి? అసలు ఈ పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ కూడా ఎవరి వైపు మొగ్గు చూపుతున్నాయి అనేటువంటిది. అలాగే మొట్టమొదటి గంట సేపట్లోనే ఫస్ట్ అసలు కౌంటింగ్ స్టార్ట్ అవ్వడమే పోస్టల్ బ్యాలెట్స్ తోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి, వీటిని ఎలా కౌంటింగ్ చేయాలి? ఏంటి? అనే దాని మీద ఓవరాల్‌గా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో తాజాగా వచ్చినటువంటి లెక్కల ప్రకారం 5,39,189 పోస్టల్ బ్యాలెట్‌లు ఓట్లనేవి పోలయ్యాయి. అలాగే ఏ జిల్లాల్లో ఎన్ని టేబుల్స్ వేసి లెక్కించాలనే అంశం మీద కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 38,865 పోస్టల్ బ్యాలెట్‌లు, తర్వాత స్థానంలో నంద్యాలలో 25,283, మూడో స్థానంలో కడప జిల్లాలో 24,918 పోస్టల్ బ్యాలెట్‌లు. అత్యల్పంగా కేవలం నరసాపురంలో 15,320. 15,320 అత్యల్పం అని ఎలా అనుకుంటామండి అసల 15,000కి. అంటే ప్రతి జిల్లాలో గూడా 38,000 ఇలా ఉన్నాయంటే ఇక్కడికొచ్చేసరికి 15,000 అంటే అన్నీ కూడా వేలల్లోనే ఉన్నాయనేది తెలుసుకోవచ్చు. సరే ఇలా అయ్యాయి. సో, ఇప్పటికే ఈ పోస్టల్ బ్యాలెట్‌ల వివరాలు ఏవైతే పోల్ అయ్యాయో మొత్తం అన్నీ బయటికి రావడంతో ఏ జిల్లాల్లో ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేయాలి అనే దాని మీద అధికారులు చర్చ చేశారు. అలాగే ఒక్కొక్క టేబుల్ మీద ఎన్ని లెక్కించాలి అనే అంశం మీద రిటర్నింగ్ అధికారులకి సమాచారం పంపించింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఈ పోస్టల్ బ్యాలెట్ వెనుక రిటర్నింగ్ అధికారి యొక్క సీలు, సంతకం లేనటువంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి ఈసీని కోరింది తెలుగుదేశం పార్టీ. అయితే రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీన లిఖితపూర్వకంగానే దానికి ఉత్తర్వులు కావాలి. ఆయన మౌఖికంగా అంగీకరించారు. కానీ లిఖితపూర్వకంగా మాకు ఉత్తర్వులు కావాలి అని చెప్పి టీడీపీ కోరుతోంది. అలాగే డిక్లరేషన్ మీద గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసిన సీల్ లేకపోయినా పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి డిమాండ్. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్‌కి ముందు ఇచ్చినటువంటి గడువు, తర్వాత రెండో గడువు, తర్వాత మూడో గడువు మొత్తం 3 సార్లు గడువుని పొడిగించడం అయింది. ఈ పొడిగించిన క్రమంలో కూడా అనేక చోట్ల పోస్టల్ బ్యాలెట్‌లు వేయడానికి ఇబ్బందుల పాల్గురయ్యారు. మొత్తం ఉద్యోగులందరూ కూడా ఎవరైతే పోస్టల్ బ్యాలెట్‌ని వినియోగించుకున్నారో వాళ్ళు. అట్ ద సేమ్ టైమ్ ఆహ్, ఎలాగైనా సరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి తీరుతోటి అధికారులని కూడా దీంట్లో కుమ్మక్కయ్యేలాగా చేసింది వైఎస్ఆర్‌సీపీ అనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. సో, ఈ పోస్టల్ బ్యాలెట్‌లన్నీ కూడా మీరు ఖచ్చితంగా లెక్కపెట్టాలి అనుకున్నప్పుడు ఎన్ని టేబుల్స్ ఏస్తారు? ఏం జేస్తారు? అలాగే వెనకాల ఈ గెజెటెడ్ సీల్ అండ్ సైన్ ఈ 2 లేనటువంటివి. అంటే ఆఖరి నిమిషంలో ఇక వాళ్ళు తీసుకోరు, మాకు ఈ రూల్స్ అయిపోయాయి ఇది అన్నటువంటి సమయంలో కూడా వచ్చినటువంటి పోస్టల్ బ్యాలెట్‌లని కూడా పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి టీడీపీ డిమాండ్ చేస్తోంది. అలాగే రిటర్నింగ్ అధికారి ఫాసీ-మెయిల్ గెజిటెడ్ ఆఫీసర్ సంతకం బాధ్యత ఎన్నికల కమిషన్‌దే అని చెప్పి విపక్షాలు చెప్తున్నాయి. ఖచ్చితంగా గెజిటెడ్ ఆఫీసర్స్ సైన్ గాని, ఇవి గాని ఇది మీరే నిర్ణయం తీసుకోవాలి. మీదే బాధ్యత ఇదంతా కూడా అధికారులు అది ఐ మీన్ ఈ ఉద్యోగులు ఎవరైతే పోస్టల్ బ్యాలెట్‌ని ఉపయోగించుకున్నారో వాళ్ళకి న్యాయం జరగాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ ఓటు కౌంట్ అయి తీరాల్సిందే. దీనికి బాధ్యత తీసుకోవాల్సింది ఎన్నికల సంఘం మాత్రమే. ఎందుకంటే ఆదేశాలు జారీ చేసి 3 సార్లు గడువిచ్చినప్పటికీ కూడా ఇంకా అవి లేకుండా వచ్చాయి అంటే దానికి నిర్లక్ష్యపూరితమైనటువంటి వ్యవహారమే కారణం. వాళ్ళ వ్యవహార శైలే కారణంగా దీంట్లో పరిగణించాల్సొస్తుంది అనేది చెప్తున్నటువంటి అంశం. అలాగే పోస్టల్ బ్యాలెట్‌లు భారీగా నమోదవడంతో ఒక పక్కన అధికార పార్టీలో కలవరం మొదలైంది. మొదటి గంటలోనే ఆధిక్యత ఎవరిది అనేది స్పష్టంగా తెలిసిపోతుందని చెప్పి కూడా అంటున్నారు. గతంలో కంటే ఎక్కువగా నమోదయ్యాయని, ఇది దేశంలోనే అత్యధిక రికార్డ్ అని కూడా చెప్తున్నారు. ఈసారి 2024 ఎన్నికల ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి భారతదేశంలోనే నిజంగానే చెప్పుకోవాలి ఒక రికార్డ్ స్థాయిలో జరిగినటువంటిది అని చెప్పి. 89% పోలింగ్ నమోదయింది అంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయో. అలాగే 5,39,189 ఓట్లు పోస్టల్ బ్యాలెట్‌వి పోలయ్యాయి అంటే, అంటే ఇంకా ఇందులో సంతకం లేనటువంటివి గావచ్చు, మిగతావి గావచ్చు ఓవరాల్‌గా 6.5 లక్షల దాకా ఉంటాయని చెప్పి అంటున్నారు. సో, ఈ స్థాయిలో పోలింగ్ జరిగింది. ఈ స్థాయిలో పోస్టల్ బ్యాలెట్‌లు యూజ్ చేసుకున్నారు అంటేనే అది ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే 2004 నుంచి కూడా ఎన్నికల సరళి పరిశీలించినట్టయితే 2004, 2009, 2014, 2019 ఎందుకంటే 1999లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఆ రోజుకి పోస్టల్ బ్యాలెట్ అనేది ఉపయోగించుకోవడం లేదంటే ఇదంతా కూడా నార్మల్‌గా ఉండింది. బట్ ఇక్కడ మాత్రం చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులే నెలకొన్న ఈసారి వైఎస్ఆర్‌సీపీకి అధికారుల నుంచి ముఖ్యంగా మన ఉద్యోగులు, ఉపాధ్యాయుల నుంచి
ఎలాగ వాళ్ళు బయటకొచ్చారు, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు, వాళ్ళ కసి మొత్తం కూడా ఎన్నికల్లో చూపించారు అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా చర్చించుకునేటువంటి ఒక అంశం. సో, ఓవరాల్‌గా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నట్టుగా ఎన్నికల కమిషన్‌దే ఈ బాధ్యత అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎన్నికలు సజావుగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీదే ఉంది. నిర్వహించామని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇదిగో ఇలాంటివి ఇంకా ఉన్నాయి కాబట్టి వీటిని మీద కూడా నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత లిఖితపూర్వకంగా సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అండ్ టీమ్ మీదే ఉంది. సో, దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.